భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలలన్నీ కూడా వారి యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ వస్తూ ఉన్నాయి. ఇప్పటికే మరి రాజమండ్రి అలాగే కాకినాడకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యాయి. త్వరలోనే మరిన్ని పాఠశాలలు ఎక్కడెక్కడైతే ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయో ఆ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకవేళ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేసుకోవడానికి నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వబోతున్నాయి. మరి ఎక్కడ ఖాళీలు ఉన్నాయి అనే విషయం అయితే మనకి ఇప్పటివరకు క్లియారిటీగా తెలియదు. కానీ మరి ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాతనే ఆ పోస్టును భర్తీ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క నోటిఫికేషన్ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లో విడుదలైన తర్వాత మనకు ప్రదర్శించడం జరుగుతుంది. మరి ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు ఎప్పటికప్పుడు చూడాలి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క వెబ్సైట్ csc.ap.gov.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేసి ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తామో అప్పుడు ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ప్రస్తుతం కాకినాడ అలాగే రాజమండ్రికి సంబంధించిన నోటిఫికేషన్స్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరో నోటిఫికేషన్ రాజమండ్రికి సంబంధించి మరి ఈఏఆర్ ఎయిడెడ్ హై స్కూల్ మనకు ఇక్కడ ఇంతకుముందు ప్రైమరీ స్కూల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు హై స్కూల్ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికే మనకు 3 నోటిఫికేషన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా మనకు నోటిఫికేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి విడుదలవ్వడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ప్రస్తుతం కొత్తగా విడుదలైనటువంటి ఈఏఆర్ ఎయిడెడ్ హై స్కూల్ కొంతమూరు రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్టిక్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను గమనించినట్లయితే ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అనే వివరాలను మనం క్లిక్ చేయగానే మనకు ఆ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ తో పాటు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే దాంతో పాటు మరి ఎవరికి ఆ పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది అనే వివరాలు కూడా మరి రాజమండ్రి వారు తెలియజేశారు. అదే కాకినాడకు సంబంధించి అయితే ఇంతవరకు మనకు ఇది వరకు రోస్టర్ అనేది రాలేదు. మరి రోస్టర్ అనేది ఇక్కడ కాకినాడ జిల్లాకు సంబంధించి నవభారత్ హై స్కూల్ అయితే ఇవ్వలేదు. మరి రాజమండ్రికి సంబంధించి ఈఆర్ ఎయిడెడ్ స్కూల్ వారు మాత్రం రోస్టర్ తో సహా ఇవ్వడం జరిగింది. మరి కొత్తగా ఇచ్చినటువంటి పోస్టుల వివరాలు మనం గమనించినట్లయితే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఒక పోస్ట్ ఉంది. ఇది ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ వారు ఎవరైనా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, అలాగే ఓపెన్ వారు కూడా మరి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి మరి ఈ ఓపెన్ కాంపిటీషన్ పోస్ట్ కు మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మరి వారు అనుకుంటే పరీక్ష కూడా నిర్వహించి ఇంటర్వ్యూస్ డెమోస్ కూడా నిర్వహించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అని ఉంది. దాని పక్కన PGT/PGT/JL అని కూడా ఉంది. మరి చాలా మంది ఇది PGT పోస్ట్ అని పొరబడుతున్నారు. ఇవి స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించినవే హై స్కూల్ పోస్టులు. మరి ఈ పోస్టులకు అర్హత అయితే గవర్నమెంట్ ప్రకారం మరి BEd అనేది పూర్తయి ఉండాలి ఇక్కడ పేర్కొన్నటువంటి మెథడాలజీలో. దాంతో పాటు టెట్ కూడా క్వాలిఫై అయి ఉండాలి. మామూలుగా అయితే మరి PGT పోస్ట్ కు టెట్ అనేది అడగరు. కానీ ఇక్కడ ఇది పర్ఫెక్ట్ గా స్కూల్ అసిస్టెంట్ పోస్టే కాబట్టి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అనే పోస్ట్ కాబట్టి కంపల్సరీగా దీనికి టెట్ కూడా ఉండాలి. మరి PGTగా దీన్ని పొరపాటున మనం అర్థం చేసుకోకూడదు. ఇది స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ పోస్ట్ కాబట్టి మరి బయోసైన్స్ లో BEd చేయడంతో పాటు టెట్ అనేది క్వాలిఫై అయినటువంటి వారు దీనికి అర్హులు. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఒక పోస్ట్ ఉంది, ఇది ఓపెన్ కాంపిటీషన్. తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్ ఒకటి ఉంది, ఇది కూడా ఓపెన్ కాంపిటీషన్. తర్వాత స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్ట్ ఉంది, ఇది కూడా ఒకటి ఓపెన్ కాంపిటీషన్. ఇక SGT తెలుగు పోస్టులు చూస్తూ ఉన్నాం. SGT తెలుగు పోస్టులు 2 ఉన్నాయి. ఒకటి BC అంటే బ్యాక్వర్డ్ క్లాస్ గ్రూప్ A అంటే BCA వారికి కేటాయించడం జరిగింది. సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు ఒక పోస్టు. తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ మరో పోస్ట్ ఓపెన్ కాంపిటీషన్ కు కేటాయించడం జరిగింది. ఈ విధంగా మొత్తం 5 పోస్టులకు సంబంధించి రోస్టర్ తో సహా మరి రాజమండ్రి వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ గతంలోనే మరి ఇదే స్కూల్ కు సంబంధించి ప్రైమరీ స్కూల్లో కూడా మరి
పోస్టులకు సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇందులో టోటల్ గా ఎస్జిటికి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. మొదటిది ఓపెన్ కాంపిటీషన్ అయితే, రెండోది ఎస్సీకి, మూడోది కూడా ఓపెన్ కాంపిటీషన్. మరి ఈ విధంగా మరి ఇది వరకు ఇవ్వడం జరిగింది. అలాగే మనం కాకినాడకు సంబంధించిన నవభారత్ హై స్కూల్లో కూడా పోస్టుల వివరాలు చూసినట్టయితే పీఈటీ పోస్ట్ ఒకటి ఉంది. మరి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఒక పోస్టు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఒక పోస్టు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఒక పోస్టు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఒకటి, స్కూల్ అసిస్టెంట్ హిందీ ఒకటి, ఇక ఎస్జిటి తెలుగు పోస్టులు 2 ఉన్నాయి. ఈ విధంగా టోటల్ గా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇది ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ప్రతి అప్డేట్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.